అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొడుకు కోడలి దురాశకి దక్కిన ఫలితం. అంజలి చాలా రోజుల తర్వాత మార్కెట్కి వెళ్ళింది. ఇంతకుముందు మార్కెట్కి వెళ్లే దారిలో ఒక వృద్ధురాలు రోడ్డు పక్కన పాత చిరిగిన బట్టలతో ఒక పాత పెట్టెను భద్రపరుచుకుంటూ కూర్చుని ఉండేది. కానీ ఈరోజు చూస్తే ఆ స్థలం అంతా ఖాళీగా ఉంది. అంజలి ఏదో ఆలోచించుకుంటూ ఆ విషయం పసిగట్టింది. తనకి మార్కెట్ లోపలికి వెళ్లాలని అనిపించలేదు. ఆ పెద్దావిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళింది. తిరిగి వస్తూ ఉండగా పక్కనే ఉన్న టీ స్టాల్లో అతన్ని అడిగింది, ఈ రోడ్డు పక్కనుండే ముసలావిడికి ఏమైంది అని. అప్పుడు ఆ టీ స్టాల్ అతను నెల రోజుల క్రితం ఒకరోజు ఆమె రోడ్డు పక్కన అనారోగ్యంతో పడిపోయింది అని చెప్పగానే ఆ మాటలు విన్న అంజలి గుండెల్లో గుబులు రేగింది. పిల్లల మధ్య ఆస్తి తగాదాల కారణంగా పాపం ఆవిడ నిరాశ్రయురాలయ్యింది అని అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ తల్లి ప్రేమను అలా నిరాశ్రయంగా మార్చింది ఎవరో అక్కడున్న ఎవ్వరికీ తెలీదు. ఇంతకుముందు అంజలి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పెద్దావిడ ఆ రోడ్డు పక్కనే కూర్చొని ఏదో గొనుక్కుంటూ ఉండేది. ఎవరైనా ఆవిడని ఇబ్బంది పెడితే ఆమె వాళ్ళ వెంట పరిగెత్తేది. చాలాసార్లు అంజలి భోజనం తీసుకెళ్లి తనకివ్వాలనుకుంది. అయితే ఆవిడికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో ఆవిడికే తెలియదు. అందుకే ఎవ్వరూ ఆమె దగ్గరికి వెళ్లరు. రాత్రిపూటే ఆ టీ స్టాల్ అతను ఏదో ఒక ఆహారాన్ని ఆవిడ పక్కనే ఉంచుతాడు. ఆవిడే ఆకలేసినప్పుడు ఆహారం తీసుకొని తింటుంది. విపరీతమైన చలిలో కూడా ఆమె అక్కడే పడుకుంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పక్కన అలాంటి వాళ్ళు ఉండకుండా చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆవిడ ఆ రోడ్డు పక్క నుంచి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోదు. కొంతమంది వ్యక్తులు ఆమె చలికి తట్టుకోలేకపోతుందని రోడ్డు పక్కన చలిమంటలు వేస్తారు. కొంతమంది వెచ్చని బట్టలు, దుప్పట్లు, రగ్గులు కూడా తెచ్చి ఆవిడకిస్తారు. అయినా డబ్బున్న వాళ్ళు ఏం చేసినా వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు. ఆవిడ కొడుకు దగ్గర చాలా డబ్బుంది. మొదట్లో ఎవరో ఒకరు పట్టించుకోవాలని పట్టించుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళు విముక్తి పొందారు. ఇలా చెప్పుకుంటూ అనుకుంటూనే గొనుక్కుంటూనే ఆమె తన పిల్లల వల్ల కలిగిన బాధల గురించి గుసగుసలాడుతూ ఉండేది. అంజలి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోకపోవటంతో అంజలి బాధతో ఇంటికి తిరిగొచ్చేది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆవిడ గురించే ఆలోచిస్తూ అంజలికి అస్సలు నిద్ర పట్టలేదు. తను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒక పెద్దాయన ఒకరోజు అగరబత్తీలు అమ్మడానికి వచ్చాడు. ఆ రోజు చాలా వేడిగా ఉంది. మధ్యాహ్నం అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎవరో తలుపు తడుతున్న శబ్దం అనిపించింది. అంజలి బయటకు వెళ్లి చూసేసరికి అగరబత్తీలు అమ్మే అతను చెమటతో తడిసి ముద్దైపోయి నిలబడున్నాడు. అంజలి వెంటనే ఆయనకి కూర్చోడానికి కుర్చీ వేసింది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తెచ్చి దాంట్లో గ్లూకోజ్ కూడా వేసి అతనికిచ్చింది. కొంతసేపటి తర్వాత ఆయన మామూలు మనిషిలా అయ్యాడు. అంకుల్, మీరింత వేడిలో ఇంత మిట్ట మధ్యాహ్నం పూట ఎందుకు బయటకు వచ్చారు అనగానే ఆయన నవ్వుతూనే, నా పరిస్థితి అలాంటిదమ్మా అని చెప్పారు. సరే అయితే రోజు రండి అంకుల్, మేమిక్కడ మీ దగ్గరే అగరబత్తీలు తీసుకుంటాం అని చెప్పింది అంజలి. ఇప్పుడు అది అతనికి రోజువారీ దినచర్యగా మారిపోయింది. ఆయన రోజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ప్రతిరోజు అంజలి ఆయనకి బ్రెడ్ లేదంటే ఏదో ఒక స్నాక్ ఐటము తినడానికి ఇస్తూ ఉంటుంది. తాగడానికి ఏమైనా కూడా ఇస్తుంది. మామూలు రోజుల్లో అంజలి స్కూల్కి వెళ్లే ముందు శని ఆదివారాల్లో 1, 1:30, 2ంటికి వచ్చేవాడు. అలాంటి వాళ్లకు భోజనం పెట్టడం చాలా పుణ్యమని అంజలి వాళ్ళ అమ్మతో చెప్పి ఆయనకి భోజనం కూడా పెట్టించేది. ప్రతిరోజు అగరబత్తీల ప్యాకెట్లతో పాటు అంజలికి చాలా ఆశీర్వాదాలు దొరికేవి. అగరబత్తీలు అమ్మే వ్యక్తిని వాళ్ళ తాతగారికి పరిచయం చేయాలని అంజలి ఆరాటపడేది. అనుకోకుండా ఒకరోజు అంజలి వాళ్ళ తాతయ్య గారు ఆ ఊరికి రావడంతో అదే సమయానికి అగరబత్తీలు అమ్మే ఆయన కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. అంజలి ఈ విషయం అంతా వాళ్ళ తాతయ్యకి చెప్పింది. అంజలి వాళ్ళ తాతయ్య ఆయన మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంజలి వాళ్ళ తాతగారు ఆయన్ని తన గతం గురించి అడిగినప్పుడు అగరబత్తీలు అమ్మే ఆయన నాకు ఒక కొడుకున్నాడు అని చెప్పారు. పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత భార్యాభర్తలిద్దరం చాలా ప్రార్థనలు చేసి ఎన్నో దేవాలయాలు,
గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలకి తిరిగిన తర్వాత మాకు ఒక కొడుకు జన్మించాడు. ఎంతో ప్రేమతో పెంచుకున్నాం. నేను కట్టుకున్న 3 బెడ్రూమ్ ఇల్లు ఉంది. నేను బొమ్మల వ్యాపారం చేసేవాణ్ణి. నా కొడుకు మెల్లమెల్లగా నా వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. కొడుకు బాధ్యతలు తీసుకుంటే హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నాను. ఒక అందమైన అమ్మాయిని చూసి మా కొడుక్కి పెళ్లి కూడా చేశాము. 6 ఏళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత కొడుకుకి వ్యాపారాన్ని, కోడలికి ఇంటి బాధ్యతల్ని అప్పచెప్పి నేను, నా భార్య తీర్థయాత్రలకు వెళ్ళాం. ఒక నెల రోజుల తర్వాత యాత్రల నుంచి తిరిగొచ్చేసరికి అంతా మారిపోయింది. కొడుకు, కోడలు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. యాత్రల నుంచి తిరిగొచ్చేసరికి నా కాళ్ళ మీద ఒక చిన్న ర్యాష్ వచ్చింది. అది కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది. నీళ్లు మారడం వల్ల అలా జరిగింది. కానీ ఇలాంటి వ్యాధితో ఇంట్లోకి వస్తే వాళ్ళ పిల్లలకు కూడా ఆ వ్యాధి వ్యాపిస్తుందని వాళ్ళిద్దరూ మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు అప్పుగా తీసుకొని ఎలాగోలాగా మేము బ్రతకడానికి ఏర్పాట్లు చేశాను. వయసులో ఉన్నప్పుడు నేను ప్రతి పనిని ఆనందంతో చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు ఏ పని చేయాలన్నా కన్నీళ్ళు వస్తున్నాయి. నా భార్య అప్పడాలు చేసి షాపుల్లో అమ్ముతుంది. నేనేమో ఇలా అగరబత్తీలు అమ్ముతున్నాను. మనవాళ్ళని చూడాలని మా మనసులు తహతహలాడుతున్నాయి. కానీ కొడుకు, కోడలు మమ్మల్ని వాళ్లతో కలవనివ్వడం లేదు. నాకు తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొడుకు, కోడలపై కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ నేను ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళాలి? మమ్మల్ని బాధ పెట్టింది మా శత్రువులేం కాదు, కన్న కొడుకు, కోడలు. ఏ జన్మలో చేసుకున్న పాపమో మమ్మల్ని ఇలా వెంటాడుతుంది అని చెబుతూ ఉండగానే ఆయన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు అగరబత్తీలు అమ్మే వ్యక్తి అంజలి వాళ్ళ కుటుంబంలో భాగంగా మారిపోయారు. వారం రోజుల పాటు ఆయన అగరబత్తీలు అమ్మడానికి రాకపోవటంతో అంజలి చాలా బాధపడింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. వారం రోజుల తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు. గడ్డం పెరిగిపోయి చాలా బలహీనంగా కనిపించాడు. ఏమైంది అంకుల్, ఎందుకు మీరు రాలేదు ఇన్ని రోజులు అని అంజలి అడిగినప్పుడు అంజలితో ఆయన, నా భార్య ఇక లేదు, తను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. నేను ప్రశాంతంగానే ఉన్నాను. ఎందుకంటే నా భార్య ఆకలితో అలమటిస్తున్నప్పుడు, తను ఈ వయసులో కష్టపడి పనులు చేస్తున్నప్పుడు, ఇంటింటికి తిరిగి అప్పడాలు అమ్ముతున్నప్పుడు నా గుండె నాలోనే మండిపోతూ ఉండేది. తనని ఈ వయసులో ఇన్ని బాధలు పెడుతున్నానని నాకు చాలా బాధ కలిగేది. కానీ ఇప్పుడు ఆ దేవుడే ఆమెకు విశ్రాంతినిచ్చాడు. ఇప్పుడిక ఈ లోకంలో నా డ్యూటీ కూడా పూర్తయిపోయింది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తర్వాత ఆయన కూడా ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయారు. పిల్లలు గొడవ చేయటంతో తన ఆలోచనల నుంచి బయటకొచ్చింది అంజలి. నేనమ్మ పక్కన పడుకుంటానంటే నేనే పడుకుంటానంటూ పిల్లలిద్దరూ తమలో తామే గొడవ పడుతున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులనే తమ ప్రపంచంగా భావించే పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టడం, లేకపోతే బ్రతికుండగానే వాళ్ళని మానసికంగా చంపేయడం, ఇలా ఎందుకు చేస్తారా అని అంజలి ఆలోచించసాగింది. అప్పుడప్పుడు అంజలి పిల్లల అమాయకమైన మొహాలను చూస్తూ ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు పిల్లల మొహాలు ఎంత అందంగా ఉంటాయో. అంజలికి ఆ రాత్రంతా నిద్రే పట్టలేదు. ఉదయం పిల్లల్ని స్కూలుకు పంపించిన తర్వాత గబగబా ఇంట్లో పనులన్నీ ముగించుకొని మళ్ళీ మార్కెట్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ పెద్దావిడ అక్కడే పడుకొనుంది. ఆవిడ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆవిడ శరీరం అంతా చలికి వణుకుతుంది. ఇది చూసిన అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించింది. మెల్లగా ఆ పెద్దావిడ కోలుకోవడం మొదలుపెట్టింది. అంజలి రోజు ఆవిడకి భోజనం తీసుకొచ్చి తన చేతులతో స్వయంగా తినిపించేది. ఆ పెద్దావిడ తడి కళ్ళతో అంజలి వైపు చూస్తూ ఉండిపోయేది. కానీ ఏమీ మాట్లాడేది కాదు. ఆసుపత్రిలో తనని డిశ్చార్జ్ చేసిన తర్వాత అంజలి ఆవిడ్ని తన ఇంటికే తీసుకొచ్చింది. కానీ ఆవిడ ఎప్పుడూ విచారంగా ఎటో చూస్తూ కూర్చుని ఉంటుంది. ఒకరోజు ఆ పెద్దావిడ అంజలితో, నా కూతుర్ని ఒకసారి పిలిపిస్తావా అని అడిగింది. అంజలి ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తన కూతురు కోసం వెతికింది. కానీ ఆవిడ కుటుంబ సభ్యుల గురించి ఎటువంటి సమాచారము లభించకపోవటంతో
ఆవిడ ఫోటోతో పాటు వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇప్పించింది. ఒకరోజు అంజలి స్వీట్ బాక్స్ తీసుకొని ఆవిడ దగ్గరకు చేరుకున్నప్పుడు ఆవిడ అంజలిని ఆశీర్వదించి అంజలి తలపై చెయ్యుంచి విపరీతంగా ఏడవడం ప్రారంభించింది. అంజలితో ఆవిడ మరోసారి తన కుటుంబం గురించి తెలుసుకోవాలని అడిగినప్పుడు అంజలి పేపర్లో తన ఫోటోతో పాటు ప్రకటన ఇచ్చామని, ఎవరైనా మిమ్మల్ని గుర్తుపడితే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేస్తారని, మీ కూతురు ఖచ్చితంగా మీకోసం వస్తుంది అని అన్నపూర్ణమ్మ గారికి భరోసా ఇచ్చింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు తన గతం గురించి అంజలికి చెప్పడం మొదలుపెట్టారు. అన్నపూర్ణమ్మ గారు తన భర్త, 2 పిల్లలతో చాలా సంతోషంగా ఉండేవారు. అయితే హఠాత్తుగా తన భర్త ఆవిడ్ని విడిచిపెట్టి ఈ లోకంలో తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. అయినా సరే అన్నపూర్ణమ్మ గారు కొడుకుని, కూతుర్ని ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేశారు. కూతురు హాస్టల్ నుంచి ఇంటికి వస్తుందంటే తనకి ఇష్టమైన స్వీట్స్, తనకి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టేది. కొడుకుని, కూతుర్ని ఎంత కష్టమైనా సరే ఫీజు డబ్బులకి వెనకాడకుండా మంచిగా చదివించింది. 2 ప్రయోజకుల్ని చేసింది. సాధారణంగా పెళ్ళైన ఆడవాళ్ళకి నలుపు రంగు చీర కట్టుకోవడం అంత మంచిది కాదు అని చెప్తారు. కానీ ఆవిడకి మాత్రం నలుపు రంగుకి ఎరుపంచున్న చీరలంటే చాలా ఇష్టపడేది. ఈ ఏడాది పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో చేరాక తన బాధ్యతలు చాలా వరకు తీరాయి. కొడుకుకి తండ్రున్న చోటే ఉద్యోగం వచ్చింది. కూతురు మాత్రం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. ప్రతి పండక్కి తన తల్లికి అనూష చీరలు పంపుతూ ఉండేది. తల్లికి నల్ల చీరలు ఇష్టం ఉండటంతో ఏరికోరి అలాంటి వాటినే పంపేది. కొడుకు మాత్రం, అమ్మా నీకు చాలా చీరలు ఉన్నాయి కదా, వాటిల్లో ఏదో ఒకటి కట్టుకో, అనూష కూడా నీకోసం చాలా చీరలు కొంటుంది కదా, ఇంకా నేనెందుకు కొనడం, అనవసరంగా డబ్బులు దండగా అని చీర కొనేవాడే కాదు. పైపెచ్చు సుధీర్ చెల్లెల్ని నన్ను కళ్ళ ముందు చూసుకుంటే నీకు ఆ సంతోషమే సరిపోదు, అయినా కొత్త చీరలు ఎందుకు నీకు, చాలా ఉన్నాయి కదా, అయినా చెల్లి రేపొద్దున వస్తానంది, నేను స్టేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని అటు నుంచి అటే తీసుకొస్తాను అని చెప్పేవాడు. ఇంటికొచ్చిన తర్వాత అనూష తన బ్యాగ్లోంచి ఒక అందమైన బాక్స్ బయటకు తీసింది. అందులోంచి ఒక వెండి చైన్ బయటకు తీసి చాలా ఆప్యాయంగా అన్నపూర్ణమ్మ గారితో, అమ్మా ఇది నీకోసమే, నా బోనస్ డబ్బులతో కొన్నాను, నా దగ్గరున్న డబ్బులకి వెండిది మాత్రమే వచ్చింది, వచ్చే సంవత్సరం నీకోసం బంగారంది కొంటాను అనగానే అన్నపూర్ణమ్మ గారు, అనవసరంగా నా కోసం ఎందుకు కొన్నావు, ఇవన్నీ వేసుకునే వయసు నాకు ఇప్పుడు లేదు, నీకోసం ఏదైనా తీసుకోవాల్సింది అనగానే అనూష తల్లివైపు కోపంగా చూసింది. అమ్మా ఇంతకు ముందు ఎలాగోలా ఉన్నాము, ఇప్పుడు నేను కాస్త సంపాదిస్తున్నాను కదా, నీ కూతురు నీ కోసం ఎంతో ప్రేమతో తెస్తే అలా అంటావేం అంది అనూష. వెంటనే అనూష సుధీర్తో, అన్నయ్య ఈ దీపావళి పండక్కి నువ్వు అమ్మకి ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అనగానే సుధీర్ నవ్వి, అమ్మ కోసం నేను తన కూతుర్ని తీసుకొచ్చాను, ఇప్పుడు అమ్మ మనసులో ఉన్న దుఃఖం అంతా తుడిచేసి ఆనందాన్నిచ్చాను అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకొని భర్త ఫోటో దగ్గర నిలబడి కొడుకుతో, కూతురుతో మాట్లాడుతూ, ఈ రోజు మీరిద్దరూ చాలా సంపాదిస్తున్నారు, అందుకే చాలా ఖర్చు పెడుతున్నారు. నా చిన్నతనంలో మా నాన్నగారు డ్యూటీ నుంచి వచ్చాక టీ తాగి మమ్మల్ని మోటార్ సైకిల్పై కూర్చోబెట్టుకొని షాప్కి తీసుకెళ్లేవాళ్ళు. ఏది కావాలంటే అది కొనుక్కోమని చెప్పేవారు. కానీ నేను కొన్నవి ఎక్కువ రేటు ఉంటే మా తాతయ్య, మా అమ్మ కళ్ళు పెద్దవి చేసి చూసేవారు. అంత ఖరీదైనవి కొనుక్కోకూడదని, నాన్న సంపాదనని దృష్టిలో పెట్టుకునే బట్టలు కొనుక్కోవాలని చెప్పేవారు. మా తాతయ్య, నాన్న ఎప్పుడూ తమ కోసం ఏమీ కొనుక్కునేవారు కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం మాత్రమే బట్టలు కొనేవారు. ఈరోజు మనం ఎన్ని వస్తువులు కొనుక్కున్నా మా నాన్న కొనిచ్చే వాటితో వచ్చే ఆనందమే వేరు అంటూ అన్నపూర్ణమ్మ గారు ఆలోచించడం మొదలుపెట్టారు. పిల్లలిద్దరూ కలిసి ఆనందంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. అన్నపూర్ణమ్మ గారి ఆనందానికి కూడా అవధులు లేవు. ఈ రోజు తన భర్త లేకపోవడంతో తనని జ్ఞాపకం చేసుకొని అన్నపూర్ణమ్మ గారికి అంత బాగోలేదు. తన భర్తని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సమయం గడిచిపోతూ వచ్చింది. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు జరిగాయి. అన్నపూర్ణమ్మ గారు తన కొడుకు కోడలతో కలిసి ఉండడం ప్రారంభించారు. దీపావళి పండగ దగ్గరకు వచ్చేసరికి కోడలు ప్రియ తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా నేనేం చెయ్యాలి, పండగ వస్తుందంటేనే టెన్షన్ పెరిగిపోతోంది, ఇల్లంతా శుభ్రం చెయ్యాలి,
ఎన్ని పనులున్నాయి, వీటన్నింటితో నేను చాలా విసిగిపోతున్నాను. పిల్లల కోసం షాపింగ్స్ చేయాలి, పిండి వంటలు చేయాలి, దీపావళికి కావాల్సిన సామాన్లన్నీ మార్కెట్ నుంచి కొనుక్కురావాలి. మా మామయ్య గారు ఎలాగూ లేరు, మా అత్తయ్య గారు మాత్రం మాతోనే ఉంటారు కదా. ఈ పండక్కి మీ అల్లుడు తన చెల్లెల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు అనుకుంటా. ఎలాగోలాగా వాళ్ళ చెల్లికి పెళ్లి చేసేసాం, కానీ ఈ వృద్ధురాలు మాత్రం నా నెత్తి మీద గుదిబండలా తయారయ్యింది. ఆమె ఎప్పుడు చచ్చిపోతుందో తెలీదు అంటూ ప్రియ తన తల్లితో చెప్తోంది. వెంటనే ప్రియ తల్లి, మీ అత్తగారు అంత తొందరగా ఏం చచ్చిపోరులేవే, ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉంది అంటూ నువ్వు కాస్త తెలివిగా ఆలోచించి మీ అత్తగారితో ఆడపడుచుతో ఇల్లంతా శుభ్రం చేయించుకో, ఏదో ఒక సాకు వెతుకు, వాళ్ళిద్దరిని పనిచేసేలా చెయ్యి అనగానే ప్రియ, నువ్వు చెప్పింది నిజమే అమ్మా, నేను ఏదో ఒక సాకు వెతికి వాళ్ళిద్దరితో పండగ పనులన్నీ చేయిస్తాను అంటూ ప్రియ, కానీ మీ అల్లుడు గారికి ఇదంతా తెలిస్తే అని అడిగింది. వెంటనే ప్రియ తల్లి, నువ్వు ప్రతిదానికి అంత భయపడితే ఎలాగా, ఈ విషయాలన్నీ అల్లుడు గారికి ఎలా తెలుస్తాయి, తెలియకుండా కొంచెం జాగ్రత్త పడు అంటూ ఫోన్ కట్ చేసేసింది. వెంటనే ప్రియ తన అత్తగారితో, అత్తయ్య గారు, అనూష మన ఇంటికి రాక చాలా రోజులైంది, ఈ పండక్కి రమ్మని తనకు కాల్ చేసి చెప్పండి, మీరు కూడా చాలా సంతోషిస్తారు కదా అనగానే అన్నపూర్ణమ్మ గారు, తను రావడానికి కష్టం అవుతుందటమ్మా, వాళ్ళ ఇంట్లో తనకు చాలా పనులు ఉంటాయి కదా, కాబట్టి తను రాలేనని చెప్పింది అనగానే, పండక్కి ఆడపడుచుని ఇంటికి పిలవడం గౌరవం కదా, మీరు ఎలాగైనా పిలవండి అనగానే అన్నపూర్ణమ్మ గారు కోడలి మాటల్ని కొట్టిపారేయలేక కూతురికి కబురు చేశారు. అప్పుడు అనూష, పండక్కి రావడం కుదరదమ్మా, మా ఇంట్లో కూడా పండగ పనులు చాలా ఉంటాయి కదా, సరే నువ్వేం బాధపడకు, ఇంతగా పిలిచారు కాబట్టి శని ఆదివారాలు 2 రోజులు సెలవులు ఉంటాయి కదా, అప్పుడు వస్తాను, అప్పుడు మీతో 2 రోజులు ఉన్నట్టు ఉంటుంది, నేను ఎలాగోలా వీలు చూసుకుని వస్తానులే అని చెప్పింది. తర్వాత శనివారం అనూష తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ప్రియా టీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గరే కూర్చోగానే అన్నపూర్ణమ్మ గారు, అనూష ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ప్రియా, నేను మీకోసం ఎప్పుడు ఏమీ చెయ్యను అన్నట్టుగా నన్ను ఎందుకు అలా చూస్తున్నారు, ఎందుకంత కంగారు పడుతున్నారు అంటూ అడిగింది. వెంటనే అనూష, నీకెందుకు ఈ శ్రమ వదినా, నేను ఆల్రెడీ టిఫిన్ చేసే బయలుదేరాను అని చెప్పింది. వెంటనే సరే మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను భోజనానికి అన్నీ సిద్ధం చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ప్రియ. ఇంటి పనులన్నీ ఆడపడుచుతో అత్తగారితో ఎలా చేయించాలో కిచెన్లో ఆలోచించడం మొదలుపెట్టింది. తర్వాత ప్రియ తలకి కండువా కట్టుకొని వంటగదిలోకి వచ్చింది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, ప్రియా ఏమైంది అని అడగగానే, నిన్న రాత్రి నుంచి నాకు చాలా తలనొప్పిగా ఉంది, పండగ పనులు ఇంట్లో అలాగే ఉన్నాయి, దీపావళి వస్తుంది కదా, ఇల్లంతా శుభ్రం చెయ్యాలి, కర్టన్లు ఉతకాలి, బూజులు దులపాలి, వంటగది శుభ్రం చెయ్యాలి, నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు అనగానే అనూష బయటకొచ్చి, వదినా నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, ఒంట్లో బాగోలేదంటున్నావు కదా, అమ్మ నేను అన్ని పనులు చేస్తాము, ఫుడ్ కూడా నేను బయట నుంచి ఆర్డర్ చేస్తాను అనగానే ప్రియా, లేదు లేదు, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి, నీతో అలా ఎలా పని చేపిస్తాను, నేనే ఏదో ఒక ఇబ్బంది పడతానులే అనగానే అనూష, నువ్వు ఏం బాధపడకుదినా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంది. ప్రియ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు, అనూష ఇద్దరూ కలిసి ఇంటి పనులన్నీ చేయడం ప్రారంభించారు. అన్నపూర్ణమ్మ గారు అనూషతో, ఇక చాలే అనూష, చేసినంత వరకు వదిలేసాయి, ఇదంతా కోడలు చేసిన ప్లాను, నీకు అర్థం కావడం లేదు, అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించింది, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనగానే అనూష, అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా, నాకు ఇల్లు పిల్లలు ఉన్నారు, ఇంటి పనులు చేయడానికి సిగ్గుపడ్డం ఎందుకు అనగానే అన్నపూర్ణమ్మ గారు, నిజమే, కానీ మనకు విలువలేని చోట ఇవన్నీ చేయాల్సిన పని లేదు అన్నారు. వెంటనే అనూష, పర్వాలేదులే అమ్మా, అన్ని పనులు అయిపోయాయి, ఇక కర్టన్లు మాత్రమే ఉతకాలి, రేపొద్దున్నే లేచి ఉతుకుతానులే, నువ్వు ఇక విశ్రాంతి తీసుకో, నేను మన కోసం డిన్నర్ రెడీ చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. ఎవరైనా పుట్టింటికి వెళ్తే విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడుపుతారు, కానీ నువ్వు మాత్రం ఇక్కడికొచ్చి అన్ని పనులు చేయాల్సి వస్తుంది అని బాధపడ్డారు అన్నపూర్ణమ్మ గారు. అనూష కూడా తన తల్లి కోసం అన్ని సహిస్తోంది.
తర్వాత రోజు ఉదయం అనూష అందరి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టీ తీసుకుని తన అన్నయ్య సుధీర్ గది తలుపులు తట్టడానికి వెళ్ళింది. అప్పుడు వెంటనే ప్రియ, మీ అన్నయ్యని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావాను? ఇవాళ సెలవు కదా, ఈ ఒక్క రోజైనా ఆయన్ని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనివ్వు అనగానే అనూష, ఆల్రెడీ 10 అయిపోయింది వదినా, నేను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను, అన్నయ్యకు టీ ఇద్దాం అనుకున్నాను అని మాట్లాడుతూ ఉండగానే సుధీర్ నిద్రలేచి, అను బయటే నిలబడిపోయావేం, లోపలికి రా అనగానే, లేదులే అన్నయ్య, నేను టిఫిన్ చెయ్యాలి అని చెప్పి అను అక్కడి నుంచి వచ్చేసింది. తర్వాత కాసేపటికి అను ప్రియతో, వదిన కర్టెన్లు సోఫా కవర్లు అన్నీ ఉతికి ఆరబెట్టాను, నేను ఇక మా ఇంటికి బయలుదేరాలి, కాస్త ఆరిన తర్వాత వాటిని తీసుకొచ్చుకో అని చెప్పింది. వెంటనే సుధీర్, 2 రోజులు ఉండడానికి ఇక్కడికి వచ్చావు, ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అనగానే అనూష, ఏంటన్నయ్య ఇది నా ఇల్లు కాదా, నా ఇంట్లో పనులు నేను చేసుకోవడంలో తప్పే ఉంది. పుట్టింటిని సొంతింటిగా, అత్తగారింటిని పరాయింటిగా భావించే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ నాకు రెండింటికి ఏ తేడా లేదు. సరే, నేను అమ్మకి టిఫిన్ పెట్టొస్తాను అంటూ అనూష తల్లి గదిలోకి వెళ్ళి తల్లికి టిఫిన్ తినిపించి మందు ఇచ్చి అన్నీ సర్దుకొని తన అత్తమామల ఇంటికి బయలుదేరింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు కళ్ళు తడిగా మారాయి. ప్రియ తన గదిలో నుంచి ఒక్కసారి కూడా బయటకు రాలేదు. అన్నపూర్ణమ్మ గారు, చూడు అను, మనతో పనంతా చేయించుకొని ఇప్పుడు కనీసం వెళతానన్నా కూడా బయటకు రావడం లేదు మీ వదిన అనగానే అనూష, అమ్మా నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ వదిలేసేయి, నీ ఆరోగ్యం గురించి చూసుకో అని చెప్పి అనూష అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ప్రియాకి ప్రియ తల్లి కాల్ చేసినప్పుడు ప్రియ నవ్వుతూ నిన్న జరిగిన కథ మొత్తం చెప్పింది. పక్క గదిలోనే ఉన్న అన్నపూర్ణమ్మ గారికి ఈ మాటలన్నీ వినబడ్డంతో తల్లిదండ్రుల్ని తనవారిగా, అత్తమామల్ని పరాయి వాళ్ళుగా భావించే కోడలు దొరికింది నాకు అని తన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కాలం గడిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత అనూష వాళ్ళ మామగారు చనిపోయారు. దానివల్ల అన్నపూర్ణమ్మ గారు కూడా చాలా బాధగా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం ప్రియ, అత్తయ్య గారు, రేపు పండగ వస్తోంది కదా, పండగ కోసం స్వీట్స్ తయారు చేయాలి, ఇప్పుడు మీ కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి అనే సాకులు మాత్రం నాతో చెప్పకండి అనగానే అన్నపూర్ణమ్మ గారు, ప్రియా నువ్వేం మాట్లాడుతున్నావమ్మా, అనూష వాళ్ళ మామగారు చనిపోయారని నీకు తెలుసు కదా, ఇలాంటి పరిస్థితుల్లో మనం పండగ ఎలా జరుపుకోగలం, నా కూతురింట్లో సంతాపం ఉంటే మన ఇంట్లో పండగ జరుపుకుంటామా అన్నారు. వెంటనే ప్రియ కోపంగా, అను వాళ్ళ మామగారు చనిపోయారు కానీ మా మామగారు కాదు కదా చనిపోయింది అని చెప్పింది. నేనింట్లో పండగలు ఎందుకు చేసుకోలేను, కూతురు అత్తవారింట్లో ఎవరైనా చనిపోతే కూడా మన ఇంట్లో ఏమీ చేసుకోకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటామా, ఎన్ని రోజులు మీరు సాకులు వెతుక్కుంటూ ఉంటారు, మార్కెట్కి వెళ్ళి స్వీట్లు కొనాలంటే ఎంత రేట్ అవుతాయో మీకు తెలుసు కదా, మీ అబ్బాయి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు, మీరేమో ఆ డబ్బులన్నీ చక్కగా కూర్చుని ఖాళీ చేయాలని చూస్తున్నారు, ముందు వెళ్ళి స్వీట్లు తయారు చేయండి అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు కోడలి మాటలకి చాలా బాధగా వంటగదిలోకి నడిచారు. ప్రియా సామాన్లన్నీ బయటకు తీసి అత్తగారికి సాయంగా వంటగదిలో కాసేపు కూర్చొని తర్వాత ఏదో పని ఉందని చెప్పి లేచి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారే స్వయంగా అన్ని పిండి వంటలు చేసేశారు. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు చివరగా కోడల్ని పిలిచి, ప్రియా నేను పిండి వంటలన్నీ పూర్తి చేసేశాను, అరిసెలను ఒక్కళ్ళం చేయలేం కదా, నువ్వు కూడా నాకు సహాయం చేయగలవా అని అడగగానే ప్రియ కోపంగా, మీకు తినడానికి ఎవ్వరూ ఎలాంటి సహాయము చేయనవసరం లేదు, కానీ ఏదైనా పని చేయాలంటే మాత్రం మీకు సహాయం చేసే తీరాలి అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు మౌనంగా ఆవిడొక్కతే మిగిలిన పనులు కూడా చేసుకున్నారు. పండగ రోజు ప్రియ స్వీట్లన్నీ ఒక ప్లేట్లో పెట్టి ప్లేట్ని నీట్గా అలంకరించింది. అన్నపూర్ణమ్మ గారు తన గదిలో నుంచి బయటకు రావడం చూడగానే, ప్రియ అత్తయ్య గారు నన్ను అడగకుండా ఏదైనా స్వీట్ని కనుక మీరు ముట్టుకుంటే జాగ్రత్త, అసలే మీకు షుగరు బీపీ ఉన్నాయి, ఈ స్వీట్లన్నీ తిని మీరు మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే హాస్పిటల్ ఖర్చులన్నీ మేమే భరించాలిగా అని చెప్పింది. అన్నపూర్ణమ్మ గారు మౌనంగా నిలబడిపోయారు. ఆమె హృదయం అంతా బాధగా అనిపించింది.
కొన్ని రోజుల తర్వాత ప్రియా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ప్రియా వాళ్ళ నాన్నగారికి బాగోలేదని చెప్పారు. సాయంత్రం ప్రియ అన్నపూర్ణమ్మ గారితో, అత్తయ్య గారు, నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంట్లో పనులన్నీ మీరే చూసుకోవాలి అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు, తొందరగా వచ్చేయమ్మా, కొత్త సంవత్సరం రాబోతుంది, ఇంట్లో పూజ చేయాలి కదా అనగానే ప్రియ కోపంగా, మీకు మతిపోయిందా? మా నాన్న ఆరోగ్యం అసలే బాగోలేదు, మీరింట్లో కొత్త సంవత్సరం పండగ జరిపించాలి అనుకుంటున్నారా? మీ కూతురు మామగారు చనిపోయినప్పుడు మాత్రం మీరు చాలా బాధపడ్డారు, కానీ నా తండ్రికి బాలేదని తెలిసినా కూడా నన్ను తొందరగా వచ్చేయమంటున్నారు. అసలు మీకు కొంచెం కూడా బుద్ధి లేదు అనగానే అన్నపూర్ణమ్మ గారు, మీ నాన్నగారికి బాలేదని నాకు తెలియదమ్మా అన్నారు. వెంటనే సుధీర్, ప్రియా, అమ్మతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే ప్రియ కోపంగా, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా జీవితం అంతా దుర్భరంగా మారిపోయింది. మీ అమ్మగారికి తన కూతురికి కష్టం వస్తే అది కష్టంగా భావిస్తుంది ఈవిడ, కానీ మా నాన్నకు ఒంట్లో బాగోకలేకపోతే ఈవిడికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. మీ అమ్మగారికి మీరొక్కరే కొడుకా? మీ చెల్లెలు కూడా ఉంది కదా, తనింటికి కూడా కొన్నాళ్ళు వెళ్ళి ఉండొచ్చు కదా, లేదంటే మీ అమ్మగారిని ఊర్లో ఉన్న ఆ ఇంటికి పంపించేయండి. మీ నాన్నగారు సిటీలో ఇల్లు కొనకముందు మీరందరూ అక్కడ పల్లెటూరులోనే ఉండేవారని ఒకసారి నాకు చెప్పారు కదా, అక్కడ మీకు ఇల్లు పొలాలు ఉన్నాయి కదా, ఆవిడని అక్కడికి పంపించండి. నాకు ఆవిడ ముఖం కూడా చూడాలని లేదు, నా జీవితంలో కాస్త కూడా సంతోషం లేదు అంటూ ప్రియ కోపంగా రుసరుసలాడుతూ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. వెంటనే సుధీర్, అమ్మా, తన మాటలేమీ నువ్వు పట్టించుకోవద్దు, ఒక్కొక్కసారి తనంత షార్ట్ టెంపర్గా ఉంటుందో నీకు తెలుసు కదా అనగానే అన్నపూర్ణమ్మ గారు, బాబు సుధీర్, నువ్వు నా కోసం ఒక పని చేస్తావా అని అడిగారు. వెంటనే సుధీర్, ఏం చేయమంటావమ్మా చెప్పు అనగానే కోడలు కోపంలో అన్న మంచి మాటే మాట్లాడింది. నిజంగానే నన్ను ఊరికి తీసుకెళ్ళిపో, అక్కడ మన ఇల్లు ఖాళీగానే ఉంది కదా, వ్యవసాయం చేసే భూమి కూడా ఉంది, అక్కడ దేనికి లోట్లేదు, మీ నాన్నగారితో సంతోషంగా చాలా కాలం గడిపిన ఇంట్లో నేను ఇక మీదట సంతోషంగా జీవిస్తాను. ఇక్కడ మాత్రం నేను ఒంటరిగానే ఉంటున్నాను కదా, ఈ ఇంట్లో కూడా మీ నాన్నగారితో మీతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. ఆయన సిటీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీ నాన్నగారు మన కోసం సిటీలో ఈ ఇంటిని కొన్నప్పుడు నేను చాలా సంతోషించాను, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఉండాలని నాకు అస్సలు అనిపించడం లేదు. నువ్వు చెల్లి నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసెళ్తూ ఉండొచ్చు అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు. సుధీర్ అన్నపూర్ణమ్మ గారికి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ అన్నపూర్ణమ్మ గారు, నువ్వు నా సంతోషమే కోరుకుంటే నన్ను మన ఊరికి తీసుకెళ్ళిపో, అక్కడ నాకు తక్కువ డబ్బులతోనే జరిగిపోతుంది, పల్లెటూరులో ఏమంత ఖర్చులుంటాయని, పైగా గౌరవంతో కూడా జీవించగలుగుతాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొడుకు కూడా తల్లి చెప్పిందాన్ని నిజమే అని భావించాడు. సరే అమ్మా, ప్రియని రానివ్వు, ఆ తర్వాత నేను నిన్ను ఊరికి తీసుకెళ్లి వదిలొస్తాను అని చెప్పాడు. 4 రోజుల తర్వాత ప్రియ తిరిగి వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారు తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నారు. అత్తగారు అలా రెడీగా ఉండడం చూసిన ప్రియ గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారండి, రెడీ అయి ఉన్నారు అంటూ భర్తను అడిగింది. వెంటనే సుధీర్, అమ్మ ఊరికి వెళ్ళాలనుకుంటోంది, ఇక్కడ మీ ఇద్దరికి మధ్యలో ప్రశాంతతే లేదు, అందుకే అమ్మను ఊర్లో వదిలేయాలని అనుకుంటున్నాను అని సుధీర్ చెప్పగానే ప్రియ కోపంగా, మీకేమైనా పిచ్చి పట్టిందా, మీ అమ్మగారు ఊరికెళ్ళిపోతే ఇక్కడ ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలా, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, నేనేదో మన కోపంలో మీ అమ్మగారిని ఊరికి పంపించేయమంటే మీరు ఇలా నిజంగానే పంపించేయాలని చూస్తారా, మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీ అమ్మగారు ఊరికెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళు మీ చెల్లెలు కలిసి మీ అమ్మని మన మీదకి రెచ్చగొడతారు అని చెప్పింది ప్రియ. మీ అమ్మ ఆ ఇల్లు పొలాలు అన్నీ మీ చెల్లెల పేరు మీదో లేదంటే ఎవరో ఒక బంధువుల పేర్ల మీదో రాసేస్తుంది, మీకేమీ ఇవ్వదు. ఒక్కసారి మన పిల్లల గురించి ఆలోచించండి, మనం ఇన్ని రోజులు ఆవిడ మన దగ్గర ఉంచుకు చూసుకున్నాం కదా, ఇప్పుడు ఆవిడ ఊరికి పంపించేస్తే మనకు ఆవిడ చిల్లిగవ్వ కూడా ఇవ్వదు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అంది ప్రియ. భార్య మాటలు విన్న తర్వాత సుధీర్ మనసులో కూడా అత్యాశ వచ్చేసింది. వెంటనే అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి,
ఊరికెళ్ళి ఏం చేస్తావమ్మా? అక్కడ నిన్నెవరు చూసుకుంటారు? నీకేదైనా జరిగితే ఎవరు నీకు సేవ చేస్తారు అన్నాడు. అన్నపూర్ణమ్మ గారికి కోడలు కొడుకుకేదో నూరిపోసిందని అర్థమైపోయింది. వెంటనే ఆవిడ, మొన్న నేను నీతో ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు నువ్వు సరే అన్నావు కదా, ఇప్పుడు నీకేమైంది అనగానే సుధీర్, ప్రియ వద్దంటోందమ్మా. నిన్నక్కడ చూసుకోవడానికి ఎవ్వరూ లేరు కదా, ఒంటరిగా అత్తయ్య గారిని ఊరికెలా పంపుతావు అంటోంది అనగానే అన్నపూర్ణమ్మ గారు, అమ్మ ప్రియా, నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు, బోన్లో బంధించినట్టుగా అనిపిస్తోంది అని చెప్పగానే ప్రియ, సరే అత్తయ్య గారు, మీరెక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడే ఉండేలా మీకోసం నేను ఏర్పాట్లు చేస్తాను, కానీ ఒక్క 4 రోజులు ఓపిక పట్టండి అని చెప్పింది ప్రియ. తన గదిలోకి వెళ్ళిన అన్నపూర్ణమ్మ గారు తన కోడలు ఎందుకు అలా చెప్పిందో అని ఆలోచించడం మొదలుపెట్టింది. తన కోడలి మనసులో ఏదో పెద్ద ప్లానే నడుస్తోందని ఆవిడ సందేహించింది. ఎందుకంటే ఇప్పుడే తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చింది. ప్రియా తన తల్లితో ఫోన్లో మాట్లాడితేనే చాలా కుట్రలు చేస్తుంది. ఇప్పుడు స్వయంగా తనే వెళ్ళొచ్చింది. తన మనసులో ఎన్ని కుట్రలు నడుస్తున్నాయో, ఏం చేయబోతుందో అన్నపూర్ణమ్మ గారికి అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి సుధీర్ ప్రియను అడిగాడు, నువ్వు మా అమ్మతో తనని ఇష్టమైన చోటుకు పంపిస్తాను అని చెప్పావు కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు అసలు? అసలు నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు. వెంటనే ప్రియ, అత్తయ్య గారిని వృద్ధాశ్రమానికి పంపిద్దామని నేను అనుకుంటున్నాను, కానీ ఆశ్రమం కట్టే డబ్బులు కూడా దండగే అనిపిస్తోంది ఇప్పుడు. అందుకే ఆవిడ్ని తెలివిగా వదిలించుకొని ఏ రోడ్డు మీద వదిలేద్దాం. అంతకంటే ముందుగానే ఊర్లో ఉన్న భూమిని, ఇంటిని మన పేరు మీదకి వచ్చేటట్టు ఆవిడ చేత పత్రాలపై ఎలాగైనా సంతకం చేయించాలి. ఎలాగోలాగా మోసం చేసి ఆ పత్రాలపై సంతకం చేయించుకొని ఆమెను శాశ్వతంగా వదిలించేసుకుందాం అని చెప్పింది ప్రియ. తర్వాత రోజు ప్లాన్ ప్రకారం ఇన్సూరెన్స్ పేపర్లు అని చెప్పి అన్నపూర్ణమ్మ గారితో కొడుకు, కోడలు ప్రాపర్టీ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. ఆ రోజు రాత్రి పాలల్లో నిద్రమాత్రలు కలిపి తాగించి నిద్రపోతున్న అన్నపూర్ణమ్మ గారిని తనకు తెలియకుండానే చాలా దూరం తీసుకెళ్లి చీకటిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో పడుకోబెట్టి సైలెంట్గా కొడుకు కోడలు ఇంటికి వచ్చేశారు. అన్నపూర్ణమ్మ గారు కళ్ళు తెరిచి చూసేసరికి ఆవిడెక్కడుందో కూడా ఆవిడకు అర్థం కావడం లేదు. ఏం జరిగిందో అర్థం కాక చాలా కంగారు పడిపోయింది. అసలు తను అక్కడికి ఎలా చేరుకుందో కూడా ఆవిడకి అర్థం కావడం లేదు. ఒక్కసారిగా ఆవిడ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి షాక్ అయిపోయింది. తను షాక్కి గురవడంతో ఆవిడ మానసిక పరిస్థితి కూడా క్షీణించింది. ఈ విషయాలన్నీ అంజలితో చెబుతూ ఉండగానే అన్నపూర్ణమ్మ గారు ఏడవడం ప్రారంభించారు. అంజలి ఆమెను కౌగిలించుకొని చాలాసేపు ఓదార్చింది. మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చిన తల్లి ఫోటోని చూసి అనూష కాళ్ళ కింద నేల జారిపోయింది. వెంటనే ఆ పేపర్లో ఇచ్చిన అడ్రస్కి అనూష చేరుకుంది. ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి అన్నపూర్ణమ్మ గారు ఏడవడం మొదలుపెట్టారు. అనూష కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. అనూష అంజలికి కృతజ్ఞతలు తెలిపిన తర్వాత తన తల్లితో కలిసి అత్తామామల ఇంటికొచ్చింది. తన అన్నయ్యకి ఎలాగైనా గుణపాఠం చెప్పేందుకు, తన తల్లిని అలాంటి పరిస్థితికి తీసుకొచ్చినందుకు, తల్లి విషయంలో అలా దుర్మార్గంగా ప్రవర్తించినందుకు అన్నా వదినల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంది. అన్నపూర్ణమ్మ గారు కూడా కొడుకు కోడలి మీద చాలా కోపంగా ఉన్నారు. ఆవిడ వాళ్ళిద్దరికీ ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆ ఇంటి దగ్గర తల్లి గొంతు వినగానే కొడుకు కోడలి కాళ్ళ కింద నేల జారిపోయింది. అన్నపూర్ణమ్మ గారు అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని కొడుకు కోడలు అస్సలు ఊహించనే లేదు. ప్రియ తన పిల్లలిద్దరినీ సెలవులకి తన తల్లిదండ్రుల ఇంటికి పంపించి తన ఇంటికి తిరిగొచ్చేసరికి వరండాలో 2-3 ఆడవాళ్లు అన్నపూర్ణమ్మ గారితో కలిసి నవ్వుతూ కనిపించారు. వెంటనే ప్రియ అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్ళిపోయారు? వృద్ధాప్యంలో మీ మతిగాని చెడిపోయిందా ఏమిటి? ఇంట్లో నుంచి అసలు ఎందుకు వెళ్ళిపోయారు అంటూ అబద్ధాలు మాట్లాడుతోంది ప్రియ. పక్కనే ఉన్న ఆడవాళ్లు, నువ్వు మీ అత్తగారితో అలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలాంటి దానివి కాబట్టే అన్నపూర్ణమ్మ కూతురింటికొచ్చింది. అందరి ముందే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే ఒంటరిగా ఉన్నప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారు అందరూ. వెంటనే సుధీర్, అమ్మా, నీ నుంచి మేమిదంతా ఊహించలేదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అనగానే అన్నపూర్ణమ్మ గారు సుధీర్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. నేను కూడా మీ నుంచి ఇదంతా ఊహించలేదు.
మీరిద్దరూ నా ఆస్తిని లాక్కొని నన్ను నడి రోడ్డు మీద వదిలేశారు. ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి నాకు మళ్ళీ జీవితాన్నిచ్చింది. మీరు ఎలాంటి ఆశతో ఇలాంటి పనులన్నీ చేశారో నాకు తెలియదు అనగానే ప్రియ కోపంగా, మా మీద అలాంటి ఆరోపణలు చేస్తే ఎవ్వరూ నమ్మరు అంది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు కోపంగా కోడలి చెంప మీద కూడా లాగిపెట్టి కొట్టారు. వెంటనే ప్రియ, ఇప్పుడు ఆస్తంతా మా పేరు మీదే ఉంది, మా ఆస్తి తీసుకోవడానికి నువ్వెవరు అంటూ అన్నపూర్ణమ్మ గారితో గట్టిగా మాట్లాడింది. నీ తల్లిదండ్రుల్ని నీ వారిగా, అత్తగారిని అపరిచితురాల్లా భావించే నువ్వు నా ఆస్తిలో వాటా ఎలా పొందుతావు? నీ తల్లిదండ్రుల ఇంటికెళ్ళి నీ కోసం ఆస్తులు అడుగు. ఇన్ని రోజులు వాళ్ళ మాటలే కదా నువ్వు విన్నావు. ఇప్పుడు ఆస్తి కూడా వాళ్ళ దగ్గరే తీసుకో. నా ఆస్తి మీద మీకు ఎలాంటి హక్కు లేదు. నాకు తెలియకుండా మీరు పెట్టించుకున్న సంతకాలు చల్లనే చల్లవు. మీరు మనుషులు కాదు, మానవ రూపంలో ఉన్న తోడేళ్లు. తల్లిదండ్రుల విషయాల్లో తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వాళ్ళు మాత్రమే తల్లిదండ్రుల ఆస్తిని పొందుతారు అని అన్నపూర్ణమ్మ గారు అనగానే, ప్రియా, అత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు అంది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, మీరిప్పుడు స్పష్టంగా వినండి. నేను బ్రతికున్నంతకాలం ఆస్తి నాదే. నా మరణానంతరం నా పొలం, ఈ భూమిలో సగభాగం మీ చెల్లెలికి చెందుతుంది అనగానే ప్రియ వెంటనే, మరి ఇల్లు, మిగిలిన భూమి అని అడిగింది. అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ, నా మరణానంతరం ఈ ఇల్లు వృద్ధాశ్రమంగా మార్చబడుతుంది. ఊర్లో ఉన్న ఇల్లు, పొలాలు అన్నీ అమ్మి ఆ వృద్ధాశ్రమానికి మెయింటెనెన్స్కి ఖర్చు పెడతాము. ఈ బాధ్యతలన్నీ నా కూతురు అనూకి, నాకెంతో సాయం చేసిన అంజలికి అప్పచెప్తున్నాను అని చెప్పగానే, ప్రియ, ఇది అన్యాయం అత్తయ్య గారు, మీరు అలా చేయకండి. మీ తర్వాత ఈ ఇల్లు, ఆస్తి మాకే కదా చెందాల్సింది అంది. అత్తగారి మీద కనీసం గౌరవం లేదు నీకు. నన్ను ఏ రోజు ఒక మనిషిగా కూడా చూడలేదు నువ్వు. నా ఆస్తిలో వాటా కోసం మాత్రం ముందుకొచ్చేస్తున్నావా? మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరిద్దరూ ఇప్పటికిప్పుడే నా ఇల్లుని ఖాళీ చేయండి. లేకపోతే మీరు నన్ను మోసం చేసినందుకు, మోసపూరితంగా నా చేత సంతకాలు పెట్టించుకున్నందుకు జైలుకు వెళతారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పగానే సుధీర్ తన తల్లికి చేతులు జోడించి క్షమాపణ చెబుతూనే ఉన్నాడు. కానీ అన్నపూర్ణమ్మ గారు అతన్ని క్షమించలేదు. అన్నపూర్ణమ్మ గారు లేచి తన గదిలోకి వెళ్ళిపోయారు. వెంటనే సుధీర్ ప్రియ చేయి పట్టుకొని, ఇది మన మితిమీరిన దురాశకు కలిగిన ఫలితం. నీ మాటలన్నీ విని నేను నా తల్లిని దూరం చేసుకున్నాను. ఇప్పుడు బాధపడుతున్నాను అంటూ ఇద్దరూ ఖాళీ చేతులతో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అంజలి అన్నపూర్ణమ్మ గారిని తన తల్లిలా భావించడం మొదలుపెట్టింది. అన్నపూర్ణమ్మ గారు కూడా అంజలిని సొంత కూతుర్లా భావించారు. అప్పుడప్పుడు అంజలి అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వస్తూ పోతూ ఉంది. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారికి ఇద్దరు కూతుర్లు. అంజలి కూడా సెలవు వచ్చినప్పుడల్లా అన్నపూర్ణమ్మ గారిని కలవడానికి వచ్చేది. అంజలి ఇంకా అనూష సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉండేవారు. అన్నపూర్ణమ్మ గారిప్పుడు ఇద్దరు కూతుర్ల సంరక్షణలో చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఆవిడ ఎప్పటికీ కొడుకుని, కోడల్ని క్షమించనే లేదు. తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా కొడుక్కి, కోడలికి దక్కనివ్వలేదు. ఇదండి ఈ రోజు కథ.